ఇప్పుడు మనము ASP.NETలోని ASP.NET MVCలో jQuery Ajax అంటే ఏంటి అని చూసుకుందాం. సో jQuery Ajax అంటే jQuery ఈజ్ ఏ క్లయింట్ సైడ్ యూజ్డ్ ఇన్ HTML. అంటే jQuery అనేది క్లయింట్ సైడ్ అంటే ఫ్రంట్ ఎండ్లో ఇది వర్క్ అవుతుంది. jQuery is client side used in HTML. Okay, and it is a JavaScript library or collection of JavaScript files used to create rich dynamic web application or websites. అంటే ఇది ఒక రిచ్ వెబ్సైట్ని మనకు డెవలప్ చేసి ఇస్తుంది. అండ్ ఓకే, అలాగే ఇది ఇప్పుడు మనకు ఫ్రంట్ ఎండ్ మనకు జావా స్క్రిప్ట్ ఉంటుంది, అలాగే jQuery కూడా ఉంటుంది. సో ఇది జావా స్క్రిప్ట్కి jQueryకి మధ్య డిఫరెన్స్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఇన్ జావా స్క్రిప్ట్ వీ హ్యావ్ టు క్రియేట్ ఫంక్షన్స్ అండ్ వీ హ్యావ్ టు కాల్ దట్ ఫంక్షన్స్. అంతే కదా, మనము జావా స్క్రిప్ట్లో ఏం చేస్తాము, మనమే ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తాం. లైక్ ఇప్పుడు కాల్ అనే ఫంక్షన్ ఉందనుకోండి. కాల్ అనే ఫంక్షన్ ఉంటే మనము ఈ ఫంక్షన్ లోపల కన్సోల్లో ప్రింట్ చేస్తాం, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్. ఇప్పుడు ఏదైనా హలో వాడని ప్రింట్ చేసుకున్నాం అనుకో. సో ఇప్పుడు మనము దీన్ని కాల్ చేయాలంటే ఖచ్చితంగా మనం ఇక్కడ కాల్ చేయాలి కదా. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ మనం కాల్ చేస్తాం, ఏమని కాల్ ఆఫ్ అని కాల్ చేస్తాం. అంటే ఇక్కడ ఏంటి అని అంటే, ఇది ఫంక్షన్ అనుకోండి, ఫంక్షన్ కాల్. ఓకే, ఇక్కడ మనం ఇది జావా స్క్రిప్ట్ సంబంధించింది. సో జావా స్క్రిప్ట్ ఫైల్లో ఏంటి అని అంటే, మనమే ఫంక్షన్ని క్రియేట్ చేసుకోవాలి, తర్వాత కాలింగ్ కూడా మనమే చేసుకోవాలా జావా స్క్రిప్ట్లో. కానీ jQueryలో ఏంటి అని అంటే, ఈ జావా స్క్రిప్ట్ ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి ఆల్రెడీ ఇన్బిల్ట్గా ఉంటాయి jQueryలో. ఓకే, ఇన్బిల్ట్గా ఉంటాయి, మనం జస్ట్ వాటిని కాల్ చేసుకోవాలంతే. ఓకే, అది ఆ ఫెసిలిటీ అనేది మనకి jQueryలో ఉంది. ఓకే, అందుకే ఇక్కడ మనకు ఆల్రెడీ ఉంది ఏమని, ఇన్ జావా స్క్రిప్ట్ వీ నీడ్ టు క్రియేట్ ఫంక్షన్స్ అండ్ వీ హ్యావ్ టు కాల్ ద ఫంక్షన్స్. బట్ వేర్ ఇన్ jQuery ఫంక్షన్స్ అనేవి ఆల్రెడీ డిఫైన్ అయి ఉన్నాయి, వి జస్ట్ నీడ్ టు కాల్ దట్ ఫంక్షన్స్. దట్స్ వై ఇట్ ఈస్ లైట్ వెయిట్. ఓకే, అందుకోసమే ఈ jQuery అనేది లైట్ వెయిట్గా ఉంటుంది. ఓకే, అలాగే jQuery అనేది jQuery is a client side used in HTML. It is a JavaScript library or collection of JavaScript files. ఓకే, కలెక్షన్ ఆఫ్ JavaScript ఫైల్స్ ఇది jQuery అనేది. ఓకే, అలాగే ఇట్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్ రిచ్ వెబ్ అప్లికేషన్స్. అంటే యూజర్కి ఒక రిచ్ వెబ్ అప్లికేషన్ని కనిపించేలాగా డెవలప్ చేయడానికి ఈ jQuery అనేది యూజ్ అవుతుంది. అలాగే రిచ్ వెబ్ అప్లికేషన్స్తో పాటు మనకు వెబ్సైట్ని కానీ కూడా డెవలప్ చేసుకోవచ్చు. రిచ్ వెబ్సైట్ని కూడా మనం డెవలప్ చేసుకోవచ్చు. అండ్ ఇట్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ అట్రాక్టివ్ అండ్ ఇంటరాక్టివ్ వెబ్ పేజెస్ ఆర్ ఇట్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ రెస్పాన్సివ్ వెబ్ పేజెస్. అంటే ఇవి రెస్పాన్సివ్ వెబ్ పేజెస్ని కూడా డెవలప్ చేయడానికి యూజ్ అవుతాయి. అండ్ jQuery ఈజ్ లైట్ వెయిట్ సాఫ్ట్వేర్. అంటే లైట్ వెయిట్ అంటే మనకు కోడ్ అనేది తక్కువగా రాస్తాము, ఇక్కడ వర్క్ అనేది ఎక్కువ జరుగుతుంది. అందుకనే రైట్ లెస్ అండ్ డూ మోర్. ఓకే, ఇట్ టేక్స్ లెస్ మెమరీ అండ్ వర్క్స్ ఫాస్టర్ ఇన్ బ్రౌజర్. ఇది తక్కువ మెమరీని తీసుకుంటుంది, ఎక్కువ వర్క్ అనేది జరుగుతుంది. అది ఏంటి అంటే, మనము ఇప్పుడు ఇది మనకు అజాక్స్ ఫైల్ అనుకోండి, మన jQuery యొక్క అజాక్స్ ఫైల్ అనుకోండి. ఇది మనకు సర్వర్ లోపల మనకు ASP.NET అప్లికేషన్ ఉంది అనుకోండి. ఆ ASP.NET మనకు అప్లికేషన్ అనేది సర్వర్ లోపల ఉంటుంది. సో అప్లికేషన్ లోపల మనకి ఏముంటాయి, మనకు వెబ్సైట్ ఉంటుంది. ఓకే, ఆ వెబ్సైట్ కంటెంట్స్ వెబ్ పేజెస్. ఓకే, ఇన్ సర్వర్ వీఆర్ హ్యావింగ్ అవర్ అప్లికేషన్. ఇన్ అవర్ అప్లికేషన్ అంటే ఏంటి, అప్లికేషన్ మనకి ఏముంటాయి, వెబ్సైట్స్ ఉంటాయి. సో వెబ్సైట్స్ అనేవి వెబ్సైట్లో మనకి ఏముంటాయి, వెబ్ పేజెస్ ఉంటాయి, స్టాటిక్ అవ్వచ్చు, డైనమిక్ అవ్వచ్చు. ఓకే, అలాగే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఏదైతే ఇది jQuery అనుకోండి, ఇది jQuery అజాక్స్ ఫైల్. ఇది jQuery అజాక్స్ ఫైల్ లేకుండా మనము చేయొచ్చు అంటే చేయొచ్చు. ఇది బ్రౌజర్ కదా, ఇది బ్రౌజర్ అనుకోండి, ఇది సర్వర్, ఇది బ్రౌజర్. ఓకే, సో అయితే ఎప్పుడైతే ఇప్పుడు jQuery ఉంది కదా, jQuery అనేది కూడా మనకు ఫ్రంట్ ఎండ్ కదా, jQuery అంటే ఫ్రంట్ ఎండ్. సో ఇదే మనకు బ్రౌజర్. ఓకే, సో ఈ బ్రౌజర్ నుంచి మనకు రిక్వెస్ట్ అనేది సర్వర్కి వెళ్ళింది అనుకోండి, వితౌట్ అజాక్స్ లేకుండా వెళ్తే అప్పుడు ఏమవుతుందంటే, ఇందులో ఉన్న పేజెస్ ఏదైతే ఉంటాయో మొత్తం పేజ్ అనేది మనకు సర్వర్లోకి వెళ్తుంది, మొత్తం కంప్లీట్ పేజ్ అనేది. ఓకే, తర్వాత ఈ రెస్పాన్స్ అనేది రిక్వెస్ట్ వెళ్ళిన తర్వాత అది ప్రాసెస్ అయ్యి ఆ రెస్పాన్స్ అనేది మనకు ఒక ఫైల్ రూపంలో వస్తుంది.
అంటే ఇక్కడ నుంచి మనకు వెబ్ పేజ్ అనేది వెళ్తుంది, అలాగే వెబ్ పేజ్ మనకు రెస్పాన్స్ అనేది జరుగుతుంది. ఓకే. అంటే ఇప్పుడు ఒకవేళ మనము ఒక సాంగ్ కానీ ఏదైనా మనం ఇప్పుడు ఏది మనకు ఒక గూగుల్ ఉంది అనుకోండి, గూగుల్లో మనము ఫర్ సపోజ్ ఇప్పుడు ఫ్లిప్కార్ట్ అనేది తీసుకుందాం, లేకుంటే ఈనాడు న్యూస్ అని తీసుకుందాం. ఈనాడు న్యూస్ అని టైప్ చేసినాం అనుకోండి, ఇప్పుడు ఈ రిక్వెస్ట్ అనేది మనకు ఒక ఒక పేజ్గా వెళ్తుంది. ఓకే, అది అడ్జస్ట్ లేకుండా ఉంటే ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్టయితే మనకు అన్నీ ఇప్పుడు ఇక్కడ సెర్చ్ ఈనాడు అని టైప్ చేయగానే మనకు దానికి సంబంధించిన అన్ని కంట్రోల్స్ మనకు ఆల్రెడీ డిఫాల్ట్ వచ్చేస్తున్నాయి. ఇక్కడ చూడండి, జస్ట్ ఈ అని టైప్ చేయగానే ఆల్రెడీ మొత్తం వచ్చేస్తున్నాయి మనకు. ఓకే, అలాగే ఇప్పుడు మనం ఎప్పుడైతే మనం రిక్వెస్ట్ అనేది ఇప్పుడు మన కోడ్లో మన ఫ్రంట్ ఎండ్లో ఇప్పుడు అజెక్స్ వాడలేమనుకోండి, ఎప్పుడైతే మనము ఈనాడు అని టైప్ చేస్తే ఆ ఫైల్ మొత్తం వెళ్తుంది. ఇప్పుడు ఈ పేజ్ ఉందనుకోండి, ఈ పేజ్ మొత్తం కూడా ఇక్కడికి వెళ్ళిపోతుంది. మళ్ళీ రెస్పాన్స్ అనేది కూడా మనకు పేజ్ రూపంలోనే వస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు మనము ఫర్ సపోజ్ ఇప్పుడు ఇది ఈనాడు ఉంది కదా, ఈ ఈనాడులో నేను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నాకు ఒక కాంపొనెంట్ ఉంది. ఇప్పుడు ఇవన్నీ కాంపొనెంట్స్ కదా, సో ఈ కాంపొనెంట్స్ ఇవన్నీ మనకు కాంపొనెంట్స్ ఒక వెబ్ పేజ్, ఇది ఒక పేజ్ ఇవన్నీ పేజెసే కదా, మల్టిపుల్ పేజెసే కదా. సో ఎప్పుడైతే నేను వెబ్ పేజ్ అనేది సెండ్ చేస్తానో, ఇది తెలంగాణ క్లిక్ చేయగానే నాకు ఈ పేజ్ మొత్తం కూడా లోడ్ అయిపోతుంది. ఈ పేజ్ మొత్తం కూడా మనకు సర్వర్లోకి లోడ్ అవుతుంది. అప్పుడు మనకు ఈ తెలంగాణ కావాలి కాబట్టి ఆ సర్వర్ లోపల ఉన్న తెలంగాణ ఏదైతే కాంపొనెంట్ ఉందో ఆ కాంపొనెంట్ అనేది కూడా మనకు మళ్ళీ రెస్పాన్స్గా వస్తుంది. అంటే ప్రతిసారి ఏమవుతుందంటే మనం రిక్వెస్ట్ పంపించిన ప్రతిసారి మొత్తం పేజ్ అనేది మనకు సర్వర్లోకి లోడ్ అవుతుంది. రెస్పాన్స్ అనేది కూడా మనకు సర్వర్లోకి మళ్ళీ రెస్పాన్స్ అనేది కూడా మనకు బ్రౌజర్కి వస్తుంది. అంటే ఇక్కడ మనకు రిక్వెస్ట్ అనేది పేజెస్ రూపంలో వెళ్ళిపోతుంది. ఓకే, దానివల్ల మనకు సర్వర్ పైన బర్డెన్ అనేది ఎక్కువ పడుతుంది. ఎందుకంటే మనం పేజీ పరంగా తీసుకుంటున్నాం. అంటే ఒక్కొక్క పేజీకి మనకు కనీసం ఒక 128 MB కానీ అట్లుందనుకోండి, కొన్ని ఎక్కువ ఎంబీతో ఉంటాయి కొన్ని పేజెస్ అనేవి. ఒకవేళ 2 GB అట్లున్నా అనుకోండి, ఆ పేజ్ మొత్తం కూడా మనకు సర్వర్లోకి వెళ్ళి మళ్ళీ ఆ 2 GB మెమరీని ప్రాసెస్ చేసుకొని మళ్ళీ సర్వర్కి మనకు పేజే వస్తాయి కదా. అప్పుడు మనకి ఏమైతే అంటే సర్వర్ పైన బర్డెన్ అనేది ఎక్కువగా పడుతుంది. ఓకే, సో దాన్ని మనము ఇగ్నోర్ చేయడానికి టు ఓవర్కమ్ దట్ వీఆర్ యూజింగ్ దిస్ అజాక్స్ ఫైల్, అంటే jQuery అజాక్స్ ఫైల్ వాడతాము. సో jQuery అజాక్స్ ఫైల్ ఏంటి అంటే ఇప్పుడు ఎప్పుడైతే మనకు సర్వర్లో ఉన్న ఇప్పుడు ఇది ఈనాడు అన్న ఫైల్ ఉంది కదా, ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చూడండి మనము ఎలాంటి రీఫ్రెష్ అనేది చేయకుండానే ఇక్కడ మనకు పేజెస్ అనేవి ఆటోమేటిక్గా స్క్రోల్ అవుతున్నాయి. ఈ పేజెస్ అనేవి మనకు ఆటోమేటిక్గా స్క్రోల్ అవుతున్నాయి. నేను ఎలాంటి క్లిక్ అనేది చేయకుండానే అవి ఆటోమేటిక్గా స్క్రోల్ అయిపోతున్నాయి. ఎందుకు స్క్రోల్ అవుతున్నాయి అంటే బికాస్ ఆఫ్ దిస్ అజాక్స్ ఫైల్. ఓకే, చూడండి ఆటోమేటిక్గా స్క్రోల్ అవుతున్నాయి. ఇది మెయిన్గా మనము ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే దీనికి మనకు లైవ్ స్కోర్ ఉంటాయి కదా. ఇప్పుడు క్రికెట్ బజ్ ఉంది. సో మనకు ఇప్పుడు ఇంతకుముందు మనకు ఏమవుతున్నా అంటే ఎప్పుడైతే మనకు ఇప్పుడు కొన్ని ఇయర్స్ బ్యాక్ ఇన్ ఓల్డెన్ డేస్లో మనం ఏం చేస్తున్నాం అంటే ఎప్పుడైతే మనకి మ్యాచెస్ అనేది చూస్తున్నామో, లైవ్ మ్యాచెస్ అనేది చూసినప్పుడు మనం ప్రతిసారి మనకు ఒకవేళ ఇప్పుడు స్కోర్ ఉంది, ఈ స్కోర్ అనేది చూడాలని అంటే ప్రతి 5 minutesకి మనం ఏం చేయాలి, రీఫ్రెష్ అనే బటన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే అప్పుడు మనకు బాల్కి అప్డేట్ అనేది అవుతుంది. అంటే ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు మనకు ఒక మ్యాచ్ అనేది ఇప్పుడు T20 అనుకోండి, 3 hours అట్లా ఉంటుంది, 3 to 4 hours ఉంటుంది అనుకోండి. ఒకవేళ 1 day అనుకోండి, మనకి ఎన్ని అవర్స్ ఉంటుంది, మ్యాక్సిమం 7 to 8 hours అట్లా, ఒక్కొక్కసారి డిలే అయితే 9 hours అట్లుంటుంది మ్యాచ్. అది ఒక టెస్ట్ అయితే 5 days ఉంటుంది మ్యాచ్. ఓకే, అందుకంటే ఇప్పుడు మనకు ప్రతిసారి మనకి అప్పుడు ఏమైతే ప్రాబ్లము, స్కోర్ అనేది మనము లైవ్గా చూడాలంటే ప్రతిసారి మనం రీఫ్రెష్ అనేది క్లిక్ చేస్తూనే ఉండాలి. ఎవ్రీ 5 minutesకి మన స్కోర్ చూడాలనిపించే ప్రతిసారికి మనం రీఫ్రెష్ అనే బటన్ క్లిక్ చేస్తూనే ఉండాలి. అప్పుడు ఏమైతే అంటే మన రీఫ్రెష్ అని క్లిక్ చేయగానే ఈ పేజ్ మొత్తం అనేది సర్వర్కి వెళ్తుంది. సర్వర్కి వెళ్ళి మళ్ళీ ఆ సర్వర్లో ఉన్న అప్డేట్ అయిన స్కోర్, ఇప్పుడు ఒకవేళ స్కోర్ అనేది 10 ఉందనుకోండి, ఒక 5 minutes తర్వాత స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అప్పుడు ఇంక్రీజ్ అయినప్పుడు మనం రీఫ్రెష్ అనే బటన్ ఏదైతుందో క్లిక్ చేస్తాం. క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ ఎంటైర్ పేజ్ అనేది సర్వర్కి వెళ్తుంది. సో సర్వర్లో మనకి ఏముంటుంది, అప్డేట్ అయిన ఫైల్ ఉంటుంది. సో అప్డేట్ అయిన పేజ్ ఏదైతుందో ఆ పేజ్ మొత్తం కూడా మనకు లోడ్ అయిపోతుంది మళ్ళీ. అంటే ఇట్లా మల్టిపుల్ టైమ్స్ మొత్తం ఎంటైర్ పేజ్ అనేది లోడ్ అవుతూ ఉంటుంది వితౌట్ అజాక్స్ అయితే. ఒకవేళ అజాక్స్ వాడితే మనకి ఏమైతే అంటే యూజ్ ఏంటంటే పేజ్ అనేది మొత్తం రీఫ్రెష్ అవ్వదు. అజాక్స్ యూజ్ చేస్తే అజాక్స్ కాల్ యూజ్ చేస్తే మనకు ఈ మొత్తం పేజ్ అనేది రిఫ్రెష్ అవ్వదు. ఓన్లీ ఏదైతే పర్టికులర్ కాంపోనెంట్ ఉందో అది మాత్రమే రిఫ్రెష్ అవుతుంది.
అంటే ఇప్పుడు చూసినట్టయితే మనకు ఓన్లీ ఇప్పుడు మనకు స్కోర్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఓవర్కి మనకు ఓన్లీ ఈ కాంపోనెంట్ మాత్రమే మనకు రిఫ్రెష్ అవుతుంది. అంటే ఎప్పుడైతే సర్వర్లో ఎలాంటి చేంజెస్ అయినాయో, అంటే ఇప్పుడు స్కోర్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, ఈ ఈ కాంపోనెంట్ మాత్రమే రిఫ్రెష్ అవుతుంది. ఒకవేళ ఇప్పుడు ఇక్కడ కొందరు ఏం చేస్తారంటే అడ్వర్టైజ్మెంట్ తీసుకుంటారు. సో అడ్వర్టైజ్మెంట్ తీసుకున్నప్పుడు కొత్త కొత్త అడ్వర్టైజ్మెంట్ వచ్చినప్పుడు ఇది చేంజ్ అయిపోతుంది. ఓన్లీ ఈ కాంపోనెంట్ మాత్రమే చేంజ్ అవుతుంది. అంతేగాని ప్రతిసారి మనం రీఫ్రెష్ కొడితేనే స్కోర్ అనేది చేంజ్ అవ్వాలి, ప్రతిసారి మనం రీఫ్రెష్ కొడితేనే ఈ లోగో అనేది చేంజ్ అవ్వాలి, అట్లా ఉండదు. సో అది మనకు ఈ అజాక్స్ వల్ల మెయిన్ యూజ్ అనేది. సో ఆటోమేటిక్గా అప్డేట్ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే సర్వర్లో అప్డేట్ అయిందో ఆటోమేటిక్గా జరిగిపోతుంది. అలాగే మొత్తం పేజ్ అనేది లోడ్ అవ్వకుండా ఓన్లీ పర్టికులర్గా మనకి ఏదైతే కాంపోనెంట్ అనేది అప్డేట్ అవుతుందో అది మాత్రమే చేంజ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు మన స్కోర్ అనేది 37 ఉందా, ఇప్పుడు బాల్ లైన్ ఇంక్రీజ్ అయిన తర్వాత మనకు రన్స్ అనేది ఒక చేంజ్ అనుకోండి, చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే మనం ప్రతిసారి రిఫ్రెష్ చేయని అవసరం లేదు, అది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. స్కోర్ అనేది అప్డేట్ అవుతూనే ఉంటుంది. ఎందుకనంటే బికాస్ ఆఫ్ దిస్ అజాక్స్ కాల్స్. ఓకే, అందుకని ఇక్కడ చూసినట్టయితే మనకు ఇది స్కోర్ అయితే ఏదవుతుందో ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది ఇది. ఓకే, అది మెయిన్గా యూస్. ఇక్కడ చూడండి, ఇక్కడ లైవ్ అప్డేట్స్ కోసము మనకు ఆల్రెడీ బ్లింక్ అవుతూ ఉంది. సో ఎప్పుడైతే మనం ఇక్కడ క్లిక్ చేస్తామో మనకు లైవ్ అప్డేట్స్ అనేది జరుగుతూనే ఉంటాయి. చూడండి, కంటెంట్ అనేది ఆటోమేటిక్గా జరుగుతూ ఉంది. అంటే ఇంటర్నల్గా ఇది మనకు అసింక్రోనస్ డేటా అనేది ఫాలో అయిపోతూ ఉంది. సో ఇది మెయిన్గా మనకు యూజ్ అనేది ఈ అజాక్స్ వల్ల యూజ్ అనేది. ఓకే, సో జేక్వెరీ వల్ల మనకు ఏమైతే అంటే జేక్వెరీ ఈజ్ ఏ క్లయింట్ సైడ్. ఓకే, ఇదంతా బ్రౌజరే కదా, ఇదంతా మనకు ఏదైతే ఉందో మొత్తం బ్రౌజరే కదా మనకి, అంటే క్లయింట్ సైడ్ కదా. సో మొత్తం క్లయింట్ సైడ్ అనేది జేక్వెరీ అనేది మనకు క్లయింట్ సైడ్ యూజ్డ్ ఇన్ HTML. ఇట్ ఈస్ ఏ జావాస్క్రిప్ట్ లైబ్రరీ ఆర్ కలెక్షన్ ఆఫ్ జావాస్క్రిప్ట్ ఫైల్స్. ఓకే, ఇది ఇది ఇట్ ఈస్ ఏ జావాస్క్రిప్ట్ లైబ్రరీ. జేక్వెరీ అనేది జావాస్క్రిప్ట్ లైబ్రరీ. ఇది కలెక్షన్ ఆఫ్ జావాస్క్రిప్ట్ ఫైల్స్. ఓకే, ఇట్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్ రిచ్ web applications or websites. It is used to create attractive and interactive web pages, or it is used to create responsive web pages. ఓకే, అలాగే జావాస్క్రిప్ట్ అనేది లైట్ వెయిట్ ఉంటుంది. ఓకే, అందుకే ఇది మనకు లెస్ మెమొరీ అనేది తీసుకుంటుంది. ఇక్కడ చూసినట్టయితే మనకు ఇంతకుముందు మనకి ఏమవుతుండే, ఫైల్ అనేది లేకముందు మనకు, అంటే జేక్వెరీ లేకముందు మొత్తం పేజ్ అనేది కంప్లీట్ పేజ్ ఏదైతే ఉందో అది సర్వర్కి లోడ్ అవుతుండే. సర్వర్ నుంచి మనకు మళ్ళీ రెస్పాన్స్ అనేది పేజ్కి లోడ్ అవుతుంది. అంటే పేజెస్ పరంగా జరుగుతుండే, కంప్లీట్ పేజ్ అనేది వెళ్తుండే, కంప్లీట్ పేజ్ అనేది రెస్పాన్స్ అనేది వస్తుండే మనకు. సో దాని పరంగా మనకి ఎక్కువ మెమరీ కన్జ్యూమ్ అవుతుంది. కాకపోతే ఇక్కడ జేక్వెరీ వాడినాం అనుకోండి, ఓన్లీ పర్టికులర్ కాంపోనెంట్ మాత్రమే మనకు లోడ్ అవుతుంది కాబట్టి, సో ఇక్కడ మనకు ఏమవుతుందంటే మెయిన్గా సర్వర్లో మనకు మెమరీ అనేది సేవ్ అవుతుంది. ఓకే, అందుకనే ఇట్ టేక్స్ లెస్ మెమరీ అండ్ వర్క్స్ ఫాస్టర్. అంతే కదా, ఎప్పుడైతే ఓన్లీ ఆ సింగిల్ కాంపోనెంట్ మాత్రమే లోడ్ అవుతుందో మనకు మిగతా కాంపోనెంట్స్ అన్నీ కూడా ఏమి చేంజ్ కావు కాబట్టి దాని పరంగా మనకు బ్రౌజర్లో రిక్వెస్ట్ అనేది మనకు చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఓకే, ఇట్ టేక్స్ లెస్ మెమరీ అండ్ వర్క్స్ ఫాస్టర్ ఇన్ బ్రౌజర్. జేక్వెరీ కంటెంట్స్ జేక్వెరీ HTML, జేక్వెరీ CSS, జేక్వెరీ అనిమేషన్, జేక్వెరీ ఎఫెక్ట్స్, జేక్వెరీ విత్స్ అంటే కంట్రోల్స్, జేక్వెరీ అజాక్స్ అంటే మనకు సింక్రోనస్ ఉంటుంది, అసింక్రోనస్ రెండు ఉంటాయి. సో సింక్రోనస్ అంటే మనకు సింక్రోనస్ అంటే వెయిటింగ్ స్టేజ్ ఉంటుంది, అసింక్రోనస్ అంటే మనకు వెయిటింగ్ స్టేజ్ అంటే ఏముండదు. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే మనకు రిక్వెస్ట్ అనేది సింక్రోనస్గా వెళ్ళింది అనుకోండి, సింక్రోనస్ అంటే ఏంటి, లైన్ బై లైన్ వెళ్ళాలి. అప్పుడు ఇక్కడ మనకు థ్రెడ్స్ అనేవి ఉంటుంది, ఒక 2 థ్రెడ్స్ ఉన్నాయి అనుకోండి. ఓకే, సింక్రోనైజ్లో అయితే ఈ థ్రెడ్కి మనకు రిక్వెస్ట్ అనేది వెళ్తుంది. సో ఇప్పుడు మనకు రిక్వెస్ట్ అనేది ప్రాసెస్ అయిన తర్వాత ఎప్పుడైతే అది ప్రాసెస్ అయిన రెస్పాన్స్ అని ఉంటుందో ఆ రెస్పాన్స్ అయ్యే వరకు ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది. ఓకే, అంటే ఇక్కడ మనకు సింక్రోనస్లో ఓన్లీ లిమిటెడ్ డేటా ఉంటుంది, అంటే లిమిటెడ్ థ్రెడ్స్ మాత్రమే ఉంటాయి. ఓకే, అంటే ఇప్పుడు ఒకవేళ ఇక్కడ 3 థ్రెడ్స్ ఉన్నాయి అనుకోండి, 3 థ్రెడ్స్ ఉంటే ఇప్పుడు నాకు ఇక్కడ ఒక 5 యూజర్స్ ఉన్నారు. ఓకే, వీళ్ళందరూ 5 యూజర్స్ అనుకోండి. ఈ 5 యూజర్స్ ఏం చేస్తారంటే ఒక రిక్వెస్ట్ అనేది పంపించాడు. ఫర్ ఎగ్జాంపుల్ డబుల్ ఇప్పుడు టైప్ చేసి ఇక్కడ రిజల్ట్, ఇప్పుడు 10th రిజల్ట్ ఉంది అనుకోండి. ఇతను ఏం చేసిండు, 10th రిజల్ట్స్ ఉంటే ఒక క్లయింట్ ఇప్పుడు ఒక స్టూడెంట్ అన్నవాడు సర్వర్లోకి రిక్వెస్ట్ పంపించాడు అది రిజల్ట్ కోసం. సో రిజల్ట్ అనేది ఇక్కడ సెర్చ్ అవుతుంది. సెర్చ్ అయిన తర్వాత ఆ రిజల్ట్ అనేది రెస్పాన్స్ అయ్యే వరకు వెయిట్ చేస్తుంది. తర్వాత ఒక రిక్వెస్ట్ అనేది అయిపోయిన తర్వాత అప్పుడు రెస్పాన్స్ అనేది తనకు వెళ్ళిపోతుంది. ఓకే, అలాగే ఇంకొక రిక్వెస్ట్ ఉన్నది.
ఇంకో రిక్వెస్ట్ పంపించాడు, అప్పుడు ఇంకో థ్రెడ్ సెకండ్ థ్రెడ్కి వెళ్ళింది, ఆ తర్వాత ఇంకొక రిక్వెస్ట్ పంపించాడు, అది థర్డ్ థ్రెడ్కి వెళ్ళింది. ఇప్పుడు ఆల్రెడీ 3 థ్రెడ్స్ అనేవి ఫుల్ అయిపోయినాయి కదా, ఇప్పుడు ఇంకో ఎక్స్ట్రా థ్రెడ్ లేదు, ఓన్లీ లిమిటెడ్ ఉన్నది. సో ఇప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు ఈ 4th 5th ఎవరైతే ఉంటారో వాళ్ళు వెయిట్ చేయాల్సి ఉంటుంది టిల్ ద ఈ రెండు థ్రెడ్స్ అనేవి రెస్పాన్స్ అయిపోయే వరకు ఈ రెండు థ్రెడ్స్ కూడా వెయిట్ చేస్తూనే ఉండాలి. ఓకే, ఈ థ్రెడ్స్ ఈ మిగతా ఇద్దరు ఎవరైతే ఉన్నారో 4-5 మెంబర్స్ వాళ్ళు ఖచ్చితంగా వెయిట్ చేస్తూనే ఉండాలి. ఈ వీళ్ళకు రెస్పాన్స్ అన్నీ అయిపోయిన తర్వాతనే అప్పుడు వీళ్ళిద్దరికి మనకు రిక్వెస్ట్ అనేది వస్తుంది. అప్పటి వరకు వీళ్ళు వెయిట్ చేస్తూనే ఉండాలి. వీళ్ళు ముగ్గురి రిజల్ట్ అయిపోయినాకనే అప్పుడు వీళ్ళిద్దరికి రిక్వెస్ట్ అనేది సర్వర్కి వెళ్తుంది. సో అసింక్రోనస్లో ఏంటి అంటే వెయిటింగ్ అనేది ఉంటుంది. సింక్రోనస్లో మనకు వెయిటింగ్ అనేది ఉంటుంది సింక్రోనస్లో. అలాగే అసింక్రోనస్ డేటా. సో అసింక్రోనస్ ఏంటి అని అంటే ఇక్కడ ఇదే యూజర్స్ 5 మెంబర్స్ ఉన్నాయి కదా, ఈ 5 మెంబర్స్లో ఫస్ట్ రిక్వెస్ట్ అనేది ఇక్కడికి వెళ్తుంది. ఓకే, ఇక్కడికి రిజల్ట్ అన్నాడు, రిజల్ట్ పంపిమన్నాడు. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత సర్వర్ ఏం చేస్తా అంటే మనకు ఇంకొకటి ఉంటుంది, ఇక్కడ మధ్యలో ఒకటి థ్రెడ్ ఉంటుంది, అది గేట్వే లాంటివి ఉంటుంది. సో రిక్వెస్ట్ అని ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఈ థ్రెడ్ ఏం చేస్తా అంటే దీనికి రిక్వెస్ట్ పంపిస్తుంది. పంపించిన తర్వాత ఇక్కడ రెస్పాన్స్ అనేది జనరేట్ అయ్యే వరకు ఇది ఏం చేస్తా అంటే ఇది వెయిటింగ్లో ఉంటుంది. ఇది వెయిటింగ్ చేయదు, ఇది మళ్ళీ ఏం చేస్తా అంటే ఇక్కడికి రిక్వెస్ట్ పంపించేసి ఇది మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇక్కడ వెయిట్ చేస్తుంది. సో ఇక్కడ రెస్పాన్స్ జనరేట్ అయ్యే లోపు ఇంకొక రిక్వెస్ట్ అనేది ఇది తీసేసుకుంటుంది. సో దీనికి వెళ్తుంది, మిడిల్ దానికి వెళ్తుంది. సో డైరెక్ట్ రిక్వెస్ట్ దీనికి వెళ్ళదు, మధ్యలో దానికి వెళ్తుంది. సో మధ్యలో ఏం చేస్తా అంటే రెస్పాన్స్ అనేది ఈ రిక్వెస్ట్ అనేది ఇటు పంపిస్తుంది. సో ఎప్పుడైతే రెస్పాన్స్ అనేది ఇక్కడ జనరేట్ అయిందో అప్పుడు ఏం చేస్తా అంటే మళ్ళీ ఈ రెస్పాన్స్ అనేది తీసుకొని ఇది ఇచ్చేస్తాను మళ్ళీ. సో అప్పుడు ఏం చేస్తా, దీనివల్ల యూజ్ ఏమవుతా అంటే మల్టిపుల్ యూజర్స్ ఉన్నారు అనుకోండి, మనకు ఎన్ని యూజర్స్ ఉన్నా ఉండని, ఎన్ని యూజర్స్ ఉన్నా కానీ మనకు రిక్వెస్ట్ అనేది జరిగిపోతూనే ఉంటుంది. అంటే ఇక్కడ వెయిటింగ్ అనేది ఉండదు. ఇప్పుడు ఈ రిక్వెస్ట్ అనేది ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడ మనకు థ్రెడ్ ఉంది, ఈ థ్రెడ్ అనేది దీనికి ఇచ్చేస్తుంది. సో ఇది ప్రాసెస్ అయ్యేలోపు మళ్ళీ ఇది ఇక్కడికి వచ్చేస్తుంది, ఇక్కడ ఉంది కదా, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఇంకా 4 మెంబర్స్ ఉన్నారు, ఇంకో నెక్స్ట్ రిక్వెస్ట్ ఇక్కడికి వెళ్ళిపోతుంది. సో ఇదేం చేస్తుంది, ఈ థ్రెడ్కి ఇచ్చేస్తుంది. సరే ఈ థ్రెడ్ వెయిటింగ్లో వర్క్ చేస్తుంది కాబట్టి ఈ థ్రెడ్కి ఇచ్చేస్తుంది. సో ఈ థ్రెడ్ రెస్పాన్స్ అయిపోయేలోపు మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది, ఇది ఇక్కడ నుంచి రెస్పాన్స్ తీసుకుంటుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఈ రిక్వెస్ట్ అనేది ఇప్పుడు ఈ థ్రెడ్లో ఏదైతే ఖాళీ ఉందో దానికి రెస్పాన్స్ ఇస్తుంది. సో ఈ థర్డ్ ఖాళీ ఉంది కాబట్టి థర్డ్కి ఇచ్చేస్తుంది. సో ఈ థర్డ్కి ఇచ్చేసేలోపు ఈ రెండింటిలో ఏదైనా ఒక థ్రెడ్ ఖాళీ అయిపోతాయి కదా, ఖాళీ అయిపోయిన తర్వాత రెస్పాన్స్ అనేది క్లయింట్కి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఆ థ్రెడ్ ఖాళీ ఉంది కాబట్టి మళ్ళీ ఆ థ్రెడ్కి ఇచ్చేస్తుంది వెంటనే. అంటే ఇక్కడ మనకి ఏమైతే అంటే మెయిన్గా ఇక్కడ వెయిటింగ్ అనేది జరగదు. ఇక్కడ దీనివల్ల మనకు వెయిటింగ్ అనేది అసలే ఉండదు. తొందరగా ఎప్పుడైతే రిక్వెస్ట్ అనేది మల్టిపుల్ ఒకవేళ మనకు 1000 రిక్వెస్ట్లు అనేది వెళ్ళినా కానీ ఇక్కడ మనకు ఇదే థ్రెడ్స్ అనే వల్ల వెయిటింగ్ చేయకుండా, అంటే కస్టమర్స్ని వెయిట్ చేయకుండా రిక్వెస్ట్ అనేది మల్టిపుల్ రిక్వెస్ట్ని ఎన్ని రిక్వెస్ట్ ఉన్నా కానీ అన్ని రిక్వెస్ట్ అనేది వెళ్తూనే ఉంటాయి. ఓకే, అది దీనివల్ల యూస్. అందుకనే ఆ సింక్రోనస్ అనేది మనకు వెయిటింగ్ ఉండదు, నో వెయిటింగ్. కానీ సింక్రోనస్ అంటే మనకు వెయిటింగ్ అనేది ఉంటుంది. ఓకే, అది దానివల్ల యూస్ ఆ సింక్రోనస్కి. అలాగే జేక్వెరీ అజాక్స్ అసింక్రోనస్ జావాస్క్రిప్ట్, అంటే జేక్వెరీ అనేది అసింక్రోనస్ జావాస్క్రిప్ట్ని యూజ్ చేస్తా అంట. అసింక్రోనస్ జావాస్క్రిప్ట్ అండ్ XMLని యూజ్ చేస్తుంది. ఓకే, తర్వాత అజాక్స్ అంటే దానికి మీనింగ్ ఏంటి అంటే అసింక్రోనస్ జావాస్క్రిప్ట్ అండ్ XML. చూడండి, అజాక్స్ ఫుల్ ఫామ్ ఏంది, అసింక్రోనస్ జావాస్క్రిప్ట్ అండ్ XML. అంటే మనకు ఈ అజాక్స్లోనే మనకు ఉంది అసింక్రోనస్ డేటా అనేది ఫాలో అవుతుందని. ఓకే, అజాక్స్ ఈస్ ఏ స్పెసిఫికేషన్ that contains set of rules that all the web technologies or markup languages should follow. అంటే ఈ అజాక్స్ రూల్స్ అనేది ఏంటంటే అన్ని టెక్నాలజీస్ ఫాలో అవ్వాలి. ఓకే, అజాక్స్ ఈజ్ స్పెసిఫికేషన్ అండ్ కంటైన్స్ సెట్ ఆఫ్ రూల్స్ దట్ కంటైన్స్ ఆల్ ద వెబ్ టెక్నాలజీస్ ఆర్ మార్కప్ లాంగ్వేజెస్ షుడ్ ఫాలో. అజాక్స్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ఇయర్ 2005. అంటే అజాక్స్ అనేది 2005లో ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ డైనమిక్ వెబ్ పేజెస్ క్యాన్ బి క్రియేటెడ్ విత్ ఆర్ వితౌట్ అజాక్స్ కోడ్. అంటే డైనమిక్ వెబ్ పేజెస్ అనేవి మనకు బై యూజింగ్ విత్ ఆర్ వితౌట్ రెండు విధాలుగా మనకు డెవలప్ చేస్తారు డైనమిక్ వెబ్ పేజెస్ అన్నది. ఓకే, ఇఫ్ ద డైనమిక్ వెబ్ పేజెస్ ఈస్ నాట్ హ్యావింగ్ అజాక్స్ కోడ్ దెన్ ద పేజ్ ఈస్ సెంట్ యాజ్ రిక్వెస్ట్.
అంటే ఇప్పుడు ఒకవేళ డైనమిక్ ఆ పేజ్ ఏదైతే ఉందో అది అజాక్స్ వాడలేదు అనుకోండి, ఆ రిక్వెస్ట్ అనేది ఎట్లా వెళ్తుంది అంటే ఆ రిక్వెస్ట్ అనే పేజ్కి రిక్వెస్ట్ రూపంలో వెళ్తుంది. రిక్వెస్ట్ అంటే ఏంటంటే మనకు ఇంక్లూడింగ్ HTML, అంటే HTML ఇంక్లూడ్ అయ్యి UIని ఇంక్లూడ్ అయ్యి అది వెళ్తుంది రిక్వెస్ట్ అనేది. అండ్ ఆఫ్టర్ దట్ ద పేజ్ ఈస్ లోడెడ్ ఇన్ బ్రౌజర్. ఓకే, ఆ పేజ్ ఈస్ లోడెడ్ ఇన్ బ్రౌజర్ to get the updated information from server. Then the page is reloaded from several times. This decreases the execution performance, so the website and there is more burden on server. సో దానివల్ల మనకు ఏమైతే అంటే రిక్వెస్ట్ అనేది మనకు అజాక్స్ కోడ్ లేకుండా వెళ్తే అయితే ఆ పేజ్ అనేది మనకు రిక్వెస్ట్ రూపంలో వెళ్తుంది. సో అదేమైతే అంటే మల్టిపుల్ టైం రిక్వెస్ట్ వెళ్ళడం వల్ల ఓకే, ఇప్పుడు అదేం చేస్తుంది, పేజ్ అనేది రిక్వెస్ట్ అనేది వెళ్తుంది. ఈ పేజ్ వెళ్ళిన తర్వాత లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత మళ్ళీ బ్రౌజర్కి రిక్వెస్ట్ అనేది ఇస్తుంది. సో అప్డేటెడ్ రెజ్యూమ్ ఇవ్వడానికి ఫ్రమ్ ద సర్వర్ దెన్ ద పేజ్ ఈస్ రీలోడెడ్, అంటే ఆ పేజ్ మొత్తం రీలోడ్ అయిపోతుంది కదా. పేజ్ అనేది రీలోడ్ అయ్యి ఫైల్ రూపంలో వెళ్ళిపోతుంది కాబట్టి పేజ్ మొత్తం రీలోడ్ అయిపోతుంది. ఆ రీలోడ్ అవ్వడం వల్ల సెవెరల్ టైం రీలోడ్ అవ్వడం వల్ల మనకి ఏమవుతుంది అంటే అది ఎగ్జిక్యూషన్ పర్ఫార్మెన్స్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. అది మళ్ళీ దానివల్ల మనకు బర్డెన్ ఆన్ సర్వర్, అంటే సర్వర్ పైన మనకు బర్డెన్ అనేది పడుతుంది. సో అందుకనే ఇన్ డైనమిక్ వెబ్ పేజెస్, సో ఇన్ ద డైనమిక్ వెబ్ పేజ్ ఇఫ్ అజాక్స్ కోడ్ ఈజ్ యూజ్డ్, ఒకవేళ డైనమిక్ పేజెస్లో ఒకవేళ అజాక్స్ కోడ్ అనేది యూజ్ చేసినట్టయితే దెన్ ఓన్లీ ద వాల్యూస్ ఆర్ సెండ్ యాజ్ రిక్వెస్ట్ ఆఫ్టర్ ద పేజ్ ఈస్ లోడెడ్ ఇన్ బ్రౌజర్. సర్వర్ క్యాన్ అప్డేట్ సమ్ పోర్షన్ ఆఫ్ ద వెబ్ పేజెస్ ఆర్ సమ్ పార్ట్ ఆఫ్ ద వెబ్ పేజెస్ can be updated directly in browser without loading the page for several times. With this, website works faster. అంటే in the dynamic web pages, if the Ajax code is used, then ఓన్లీ దట్ వాల్యూస్ ఆర్ సెంట్ యాజ్ అ రిక్వెస్ట్. ఓన్లీ దట్ వాల్యూస్ అంటే ఇప్పుడు మనకి ఏంటి అంటే ఓన్లీ దట్ వాల్యూస్ సెంట్ టు ద బ్రౌజర్. అంటే ఇప్పుడు మనం బ్రౌజర్లో టైప్ చేస్తాం కదా, ఇప్పుడు ఏమని ఇక్కడ ఉంది, మనం గూగుల్ ఉంది, గూగుల్లో నేను ఏం టైప్ చేస్తానంటే ఈనాడు అని టైప్ చేశాను అనుకోండి, నాకు రిక్వెస్ట్ అనేది మొత్తం పేజ్ వెళ్ళదు. ఓన్లీ నేను ఇది టైప్ చేస్తున్నా కాబట్టి నాకు ఓన్లీ ఏదైతే సెర్చ్ చేసినావో సర్టెన్ వాల్యూస్ అనేది ఈ పేజ్ మాత్రమే మనకు సర్వర్కి వెళ్తుంది, కానీ ఎంటైర్ పేజ్ అనేది వెళ్ళదు. సో ఇక్కడ ఇది ఎలాంటి ఏవి వెళ్ళవు. ఓన్లీ ఇందులో మనము సర్టెన్ వాల్యూస్ ఏదైతే ఎంటర్ చేస్తావో నువ్వు ఆ వాల్యూస్ మాత్రమే మనకు సర్వర్కి వెళ్తుంది, మిగతా పేజ్ మొత్తం వెళ్ళదు అజాక్స్ యూజ్ చేసినట్టయితే. సో అందుకే అన్నాడు ఇక్కడ ఏమన్నాడు, if in the dynamic page if you use Ajax code it is used, then ఓన్లీ దట్ వాల్యూస్ ఆర్ సెండ్ టు యాజ్ అ రిక్వెస్ట్. అంటే అది ఓన్లీ ఏదైతే మనం సెర్చ్ చేస్తామో www.facebook అని టైప్ చేస్తే ఓన్లీ అది మాత్రం ఆ సర్టెన్ వాల్యూస్ మాత్రమే మనకు రిక్వెస్ట్గా వెళ్తాయి సర్వర్కి. సెండ్ యాజ్ అ రిక్వెస్ట్ ఆఫ్టర్ ద పేజెస్ లోడెడ్ ఇన్ బ్రౌజర్, అంటే దాని తర్వాత రిక్వెస్ట్ అయిపోయిన తర్వాత బ్రౌజర్లో మనకు లోడ్ అయిపోతుంది. సర్వర్ క్యాన్ అప్డేట్ సమ్ పోర్షన్, అంటే మనము ఆ పోర్షన్ మాత్రమే సర్వర్ అనేది అప్డేట్ చేస్తుంది, కానీ మిగతా అన్ని పేజెస్ని అప్డేట్ చేయదు. ఆఫ్ ద వెబ్ పేజ్ సమ్ పార్ట్స్ ఆఫ్ ద వెబ్ పేజ్ డైరెక్ట్లీ ఇన్ బ్రౌజర్ వితౌట్ లోడింగ్ ద పేజ్ ఫర్ సెవరల్ టైమ్స్. విత్ దిస్ ద వెబ్సైట్ వర్క్స్ ఫాస్టర్. అంటే దీనివల్ల మనకి ఏమవుతుంది అంటే ఆ సర్వర్లో అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఏంటి అని అంటే, మనకు మామూలుగా ఇప్పుడు గేమ్స్ ఉన్నాయి అనుకోండి, ఇట్లా పబ్జీ లాంటి గేమ్స్ ఉన్నాయి. పబ్జీ అనే గేమ్ ఉంది. ఓకే, పబ్జీలో మనకు ఇక్కడ కార్నర్లో ఏముంటాయంటే మనకు ఎంతమంది ప్లేయర్స్ ఉంటే చూపిస్తుంది, అంటే యాక్టివ్లో ఎంతమంది ఉన్నారు. 4 పీపుల్స్ ఉంటే 4 మ్యాక్స్ 4 కాబట్టి 4 ఉంటుంది. ఒకవేళ ఇద్దరు డెడ్ అయిపోయారు అనుకోండి, మనకు రెండు అనేది బ్లాంక్ అయిపోతుంది, అంటే కొంచెం డిమ్ కలర్లో అయిపోతుంది. ఎవరైతే ఆ లైవ్ ఉంటారో లైవ్ ఉన్న వాళ్ళవి కొంచెం బ్రైట్గా చూపిస్తుంది. అలాగే ఇక్కడ మనకు కిల్స్ అనేవి కూడా ఉంటాయి. కిల్స్ అనేది ఎప్పుడైతే మనకు కిల్స్ అనేది జరిగినాయో అప్పుడు వెంటనే మనకు కిల్స్ అనేది అప్డేట్ అయిపోతూ ఉంటాయి. ఇక్కడ 12 కిల్స్ 13 కిల్స్ ఎప్పుడైతే ఒక ఎనిమి చనిపోయాడో వెంటనే మనకి ఇక్కడ అప్డేట్ అవుతుంది. దాని తర్వాత మనకు జోన్ టైమింగ్ అని ఉంటుంది. ఆ టైమింగ్ కూడా మనకు ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది, ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో అది తర్వాత మనకు గన్స్ వెపన్స్ అవి ఉంటాయి. సో మనము గన్స్ నుంచి బుల్లెట్స్ అనేది ఫైర్ చేసినప్పుడల్లా మనకు అవి బుల్లెట్స్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే నువ్వు ఇది గన్ పైన నువ్వు క్లిక్ చేసినప్పుడు ఓన్లీ ఈ పోర్షన్ మాత్రమే అప్డేట్ అవుతుంది, కానీ మొత్తం పేజ్ అనేది లోడ్ అవ్వదు కదా. బుల్లెట్స్ అనేది ఫైర్ అయినప్పుడు ఓన్లీ ఈ కాంపోనెంట్ మాత్రమే లోడ్ అవుతుంది. అలాగే కిల్స్ అనేది జరిగినప్పుడు ఓన్లీ ఈ పోర్షన్ మాత్రమే అప్డేట్ అవుతుంది, కానీ మొత్తం పేజ్ లోడ్ అవ్వదు, ఓన్లీ ఈ పోర్షన్ మాత్రమే చేంజ్ అవుతుంది.
ఓకే. తర్వాత మనకి ఇక్కడ మ్యాప్ కూడా ఉంటుంది. సో నువ్వు ఎప్పుడైతే దీనిపైన మ్యాప్ పైన క్లిక్ చేస్తావో అది మాత్రం మనకు మ్యాప్ అనేది చూపిస్తుంది. ఓకే. కానీ మొత్తం చూపెట్టదు, ఓన్లీ ఈ పర్టికులర్ పోర్షన్ మాత్రమే చూపిస్తుంది. అంటే ఎక్కడెక్కడైతే చేంజెస్ అనేది జరుగుతాయో పర్టికులర్ పోర్షన్లో, ఆ పర్టికులర్ పోర్షన్లో మాత్రం మనకు చేంజెస్ అనేది జరుగుతాయి. ఓకే. అందుకే ఇక్కడ అన్నాడు ఏమని, ఆఫ్టర్ ద పేజెస్ లోడెడ్ ఇన్ బ్రౌజర్ సర్వర్ కెన్ అప్డేట్ సమ్ పోర్షన్. ఓకే, సమ్ పోర్షన్ ఆఫ్ ద వెబ్ పేజ్, అంటే ఏ పోర్షన్లో అయితే అప్డేట్ జరిగిందో ఆ పోర్షన్ మాత్రం మనకు చూపిస్తుంది. ఓకే. సమ్ పార్ట్స్ ఆఫ్ ద వెబ్ పేజెస్ క్యాన్ బి డైరెక్ట్లీ అప్డేటెడ్ ఇన్ ద బ్రౌజర్ వితౌట్ లోడింగ్ ద పేజ్ ఫర్ సెవెరల్ టైమ్స్. ఓకే, పేజ్ మొత్తం లోడ్ అవ్వకుండా ఓన్లీ ఆ పోర్షన్ మాత్రమే లోడ్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుంది అంటే మనకు వర్క్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఓకే. అజాక్స్ రిక్వెస్ట్ ఈస్ కాల్డ్ అస్ అసింక్రోనస్ రిక్వెస్ట్. ఓకే, ఇది అనేది మనకు అసింక్రోనస్ రిక్వెస్ట్గా జరుగుతుంది. అజాక్స్ అంటేనే మనకు అసింక్రోనస్గా చేయమని. అజాక్స్ ఏలోనే ఉంది మనకు, ఏ అంటే అసింక్రోనస్. ఓకే, అజాక్స్లో మనకు అజాక్స్ రిక్వెస్ట్ ఈస్ కాల్డ్ అస్ అసింక్రోనస్ రిక్వెస్ట్. ద రిక్వెస్ట్ ఈస్ సెండ్ ఇంటర్నల్లీ టు ద సర్వర్, అంటే ఇది రిక్వెస్ట్ మనకు ఇంటర్నల్గా వెళ్ళిపోతుంది. ఓకే. అజాక్స్ ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ 4 టైప్స్. ఓకే, 4 టైప్స్గా ఉంటాయి. ఏవైనా అంటే జావాస్క్రిప్ట్ అజాక్స్ అండ్ మైక్రోసాఫ్ట్ అజాక్స్ అంటే ప్లగిన్స్ ఆర్ ఫైల్స్ కానీ, తర్వాత ASP.NET అజాక్స్, అలాగే jQuery అజాక్స్. సో ఈ 4 టైప్స్ చూసి మనము అజాక్స్ని ఫాలో అవ్వచ్చు. ఇవి ఈ 4 టైప్స్ ఉన్నాయి అజాక్స్లో. అలాగే jQuery స్టేట్మెంట్స్ ఆర్ గివెన్ ఇన్ స్క్రిప్ట్ ట్యాగ్, అంటే jQuery అనేది మనకు సింటాక్స్ అనేది స్క్రిప్ట్ అనే ట్యాగ్లో మనం యూజ్ చేస్తామంట. స్క్రిప్ట్ అనే ట్యాగ్ యూజ్ చేసి ఆ స్క్రిప్ట్లో మనం టైప్ చేయాలి. ఎందుకంటే jQuery అంటే మనకు కలెక్షన్ ఆఫ్ జావాస్క్రిప్ట్ ఫైల్స్ కాబట్టి మనకు ఆ స్క్రిప్ట్ ట్యాగ్లోనే మనం ఇది రాస్తాము. అలాగే దాని యొక్క సింటాక్స్ అనేది మనకు డాలర్ సింబల్తో స్టార్ట్ అవుతుంది. డాలర్ సింబల్, దాని తర్వాత సెలెక్టర్ డాట్ ఫంక్షన్ నేమ్. ఓకే, ఇట్లా మనకు కాల్ అవుతుంది. అండ్ jQuery స్టేట్మెంట్ స్టార్ట్స్ విత్ డాలర్ సింబల్ సైన్. సెలెక్టర్ మీన్స్ ఇట్ క్యాన్ బి HTML సెలెక్టర్. ఇక్కడ మనకు సెలెక్టర్స్ ఉంది కదా, సో ఈ సెలెక్టర్ అనేది ఏదైతే ఉందో ఇది మనకు ఐడి సెలెక్టర్ అవ్వచ్చు. ఇక్కడ డాలర్ సింబల్ తర్వాత మనం సెలెక్టర్ ఇవ్వాలి. సో ఈ సెలెక్టర్ అనేది మనకు CSSలో మనకు సెలెక్టర్స్ ఉంటాయి కదా, 5 టైప్స్ ఉంటాయి. ఏదంటే ఐడి క్లాస్, మళ్ళీ యూనివర్సల్ ఇట్లా ఉంటాయి కదా. సో అట్లా HTML సెలెక్టర్ అవ్వచ్చు, లేకుంటే HTML సెలెక్టర్ అవ్వచ్చు, లేదంటే క్లాస్ సెలెక్టర్ అవ్వచ్చు, ఐడి సెలెక్టర్ అవ్వచ్చు. ఇట్లా ఫంక్షన్ నేమ్ ఈజ్ యూజ్డ్ టు పర్ఫార్మ్ స్పెసిఫైడ్ టాస్క్ ఆన్ దిస్ సెలెక్టర్. సో మన ఫంక్షన్స్ ఎందుకు వాడతామంటే ఒక ఆక్షన్ని పర్ఫామ్ చేయడానికి వాడతాము. ఇన్ MVC అప్లికేషన్ ఇన్ స్క్రిప్ట్ ఫోల్డర్ jQuery 3.4.js అండ్ min.js ఫైల్స్ ఆర్ ఎగ్జిస్టింగ్. అంటే మనకు MVC అప్లికేషన్లో మనకి ఏంటి అంటే స్క్రిప్ట్స్ అనే ఫోల్డర్ ఉంటాయి కదా, ఆ ఫోల్డర్లో మనకి ఇవి ఫైల్స్ అనేవి ఉంటాయంట. 2 ఫైల్స్ అనేది min.js అనే ఫైలు, అలాగే ఓన్ జావాస్క్రిప్ట్ ఫైల్, 2 ఫైల్స్ ఆల్రెడీ మనకు ఉంటాయంట. సో ఇది మనకు దీనివల్ల యూజ్ అనేది.